సమాచార్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మానవ సేవా సమితి ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించడం ఎంతో అభినందనీయం. 59 మందికి ఈరోజు 59 మంది బ్లడ్ డొనేషన్ ఇస్తున్నారు ముందుకొచ్చి మానవ సేవా సమితి తరఫున. మానవ సేవా సమితి కమిటీ సభ్యుల్ని, ప్రెసిడెంట్ గారిని, కార్యదర్శిని, అలాగే ఈరోజు పర్సనల్గా ఇంట్రెస్ట్ తీసుకొని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి మానవ సేవా సమితి యాక్టివ్ లీడరు పివి సురేష్ గారికి నేను అభినందనలు తెలియజేస్తున్నా. పివి సురేష్ గారు గతంలో 80 సార్లకు పైగా బ్లడ్ డొనేషన్ ఇచ్చి ఆనాడు రాష్ట్రపతి యొక్క అవార్డు కూడా తీసుకున్నాడు. ఈ సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ఆయన బ్లడ్ డొనేషన్ ఇవ్వడమే కాకుండా పివి సురేష్ అనేక కార్యక్రమాల్లో ఇలాంటి మానవ సేవా సమితి తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు చేయటం అభినందనీయం. పివి సురేష్కి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మానవ సేవా సమితి కమిటీ సభ్యులందరికీ ఈరోజు బ్లడ్ డొనేషన్ ఇచ్చిన అందరికీ అభినందనలు, ధన్యవాదాలు. మన గౌరవ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారి పుట్టినరోజు సందర్భంగా మానవ సేవా సమితి తరఫున 59 మంది ఈ రోజున రక్తదానాన్ని ఇస్తున్నారు. వారికి ప్రత్యేకమైన అభినందనలు. అదేవిధంగా మరి పివి సురేష్ ఈ రోజున 83 సార్లు రక్తదానాన్ని ఇచ్చి రాష్ట్రపతి అవార్డు గెలుచుకోవడం, రాష్ట్రపతి గారి చేతుల మీద అవార్డు తీసుకోవడంతో పాటుగా వీళ్ళందరూ కూడా స్ఫూర్తిగా నింపాడు. అలాంటి వారికి కూడా సురేష్ను చూసినప్పుడు చాలా అభినందిస్తూ ఉంటాం. గత 20 సంవత్సరాల నుంచి అవసరం వచ్చినప్పుడల్లా రక్తదానం చేస్తున్నటువంటి సురేష్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ మన శాసనసభ్యుల వారు కూడా నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, మంచి సేవ చేయాలని, మంత్రి పదవి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం పాల్గొన్న డాక్టర్ గారికి, ప్రభుత్వ సిబ్బందికి, అదేవిధంగా స్టాఫ్కి, మరి తెలుగుదేశం మిత్రమండలికి, జీవి గారి అభిమానులందరూ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఈ రోజున ప్రియతమ నాయకులు, సేవా తత్పరులు, పెద్దలు జీవి ఆంజనేయులు గారి పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి నందు మానవ సేవా సమితి ఆధ్వర్యంలో రక్తదానం ఏర్పాటు చేశాం. ఈ రక్తదానంలో పాల్గొన్నటువంటి రక్తదాతలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మాలాంటి సేవ చేసేటువంటి అందరికీ కూడా శివశక్తి లీలాంజన ఫౌండేషన్ జీవి ఆంజనేయులు గారు, లీలావతి గారు స్ఫూర్తి అని చెప్పని తెలియజేస్తూ ఆ పరమేశ్వరుడు మంచి ఆశీస్సులతో జీవి ఆంజనేయులు గారికి మంచి మంత్రి పదవినిచ్చి పల్నాడు జిల్లాని, వినుకొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడపాలని భవిష్యత్తులో ఆ భగవంతుని కోరుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సమాచార్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ.